పడాల్సిన తరుణంలో రాజకీయ వివాదాలు మంచిది కూడా కాదు. సార్ టీడీపీ జనసేన షాకు బీజేపీ పూర్తి మద్దతు, మెజారిటీ, తెలంగాణలో ఒంటరి పోటీ. ఇది నిజంగా ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. రాజకీయ వర్గాలు అంతగా గుర్తించనిది. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా మోదీ పూర్తి బలం సమకూర్చుకున్నారు. ఎప్పుడైతే 20 మంది మా టీఎంసీ వాళ్ళు వెళ్ళిపోయారో, ఇది కాకుండా ఇంకా ఆయనకు చిన్న చిన్న పార్టీలు కూడా చాలా ఉన్నాయి. చాలా పార్టీలు బీజేపీ దెబ్బకు చీలిపోయాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు శివసేనకు చెందిన 7 మంది, లోక్శక్తికి చెందిన 5, జనతాదళ సెక్యులర్కి చెందిన 2, రాష్ట్రీయ జనతాదళకు చెందిన 2, ఎన్సీపీలో పవార్ గ్రూప్కి చెందిన 1, అప్నాదళ్, వీళ్ళందరూ కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు తయారవుతుంది పరిస్థితి. మనం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చిస్తున్నామంటే గొంతెత్తి చాలా గట్టిగా మీరు ఎలా చేయరు అని అడిగే పరిస్థితి బాగా ఎక్కడుంది. ఇప్పటివరకు ఉన్నప్పుడే అడగలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు ఇంక 20 మంది టీఎంసీ వాళ్ళు వెళ్ళిపోతే నేను చెప్పినది వాళ్ళందరికంటే అదనం. కాబట్టి తెలుగుదేశం మీద మద్దతు మీద ఆధారపడే పరిస్థితి మోదీకి లేకపోవడం రాష్ట్రం యొక్క రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. చాలామంది మీ మీద ఆధారపడినా కానీ మీరనే అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పుడు ఇంచుమించు చంద్రబాబు నాయుడు కూడా ఒక విధంగా కేంద్రం మోదీ ఒత్తిడి, మెడ మీద కత్తి ఇట్లాంటివి వచ్చే ఒక అవకాశం మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజే మన ఢిల్లీ మిత్రుడు ఒక ఆయన వ్యాసం రాశారు. ఏమని, ఈరోజు సమావేశం జరుగుతుంది. దీనికి 21 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. వీళ్ళందరిలో బీజేపీయేతర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే. ఈశాన్య రాష్ట్రాల్లో బుల్లి ముఖ్యమంత్రులు 1-2 ఉంటారు. కానీ ప్రధానమైన పెద్ద రాష్ట్రాలకు సంబంధించి మరే ముఖ్యమంత్రి, బీజేపీయేతర ముఖ్యమంత్రి ఎన్డీఏలో లేరు ఇప్పుడు. సో చంద్రబాబు ఒక్కరు ఇక్కడ బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టుగా ఇంకా ఆయన కూడా అలా చేస్తే తప్ప ఇంకా అక్కడ మనుగడ లేదనే ఒత్తిడి ఆయన మీద చాలా బాగా పెరుగుతోంది. ఇది తెలుగుదేశం పద్ధతి. అంటే గతంలోనే రాష్ట్రానికి రావాల్సినవి చాలా రాలేదు, గట్టిగా అడగట్లేదు అని విమర్శ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఆ పరాధీనత లేదా ఉన్నంతలో కొంచెం ఆధారపడే పరిస్థితి మోదీకి పోయాక. ఎందుకంటే నితీష్ కుమార్ను కూడా వాళ్ళు తగ్గించేశారు. అవును, నితీష్ కుమార్ను కూడా తగ్గించేశాక నాన్ బీజేపీ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఎవరు లేరు. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా మొన్న మహానాడులో మేము బీజేపీకి ఎప్పుడూ చాలా అనుగుణంగా ఉన్నాము ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేశారు అంటే, తెలుగుదేశం యొక్క పరాధీనత లేదా ఆధారపడిన లక్షణం ఇంకా పెరగబోతుంది అని స్పష్టమవుతుంది. రెండోది జనసేన. ఇప్పుడు జనసేన కేంద్రంలో పదవి ఇస్తారని కొంతమంది, కాదు వాళ్ళే వద్దన్నారని కొంతమంది, వాళ్ళే వద్దనేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. ఒకటి వాళ్ళు ఇస్తే గనక, రెండోది అంత ధైర్యంగా వాళ్ళు ఇస్తారంటే మాకు వద్దు అనే పరిస్థితి. కానీ సమస్య ఏమొచ్చిందంటే, జనసేనకు సంబంధించి తెలంగాణలో పవన్ కళ్యాణ్ మొన్న వచ్చారు, మాట్లాడారు, మేము పోటీ చేస్తున్నాం అని ఇవన్నీ కూడా ప్రకటించారు. ఇవన్నీ అయిన తర్వాత నిన్న హోంమంత్రి అమిత్ షా చాలా సూటిగా మేము ఒంటరిగా పోటీ చేస్తాం పోండి అని చెప్పేశారు. అంటే చాలా రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఒక్కసారిగా తెర. అది కూడా ఇంకెవరన్నా చెప్తే వేరే విషయం. అమిత్ షా స్వయంగా మేము ఎవ్వరి మీద ఆధారపడబోవట్లేదు, మేము ఒంటరిగా వెళ్తాం, అన్ని రాష్ట్రాల్లో సొంతంగా బలంగా తయారు కావటమే బీజేపీ యొక్క పరమ లక్ష్యం అని ప్రకటించారు. సో ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ముక్త భారత్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు ప్రాంతీయ పక్ష ముక్త భారత్ అనే ఒక నినాదం బీజేపీ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అది ఎంతవరకు సాధ్యం అనేది అది వేరే చర్చ, అది మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడొచ్చు. కానీ జనసేన విషయంలో కూడా మోదీ మీద, అమిత్ షా మీద, ఢిల్లీ మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలు, అంచనాలు మటుకు ఈ తాజా పరిణామంతో తలకిందులు కాబోతున్నాయి. మేము ఎవరి మీద ఆధారపడలేదు, మేము ఎవరి కోసం మేము ఉండట్లేదు, మాకు మేమే పెరుగుతాం, మాది మేమే పెంచుకుంటాం అని వాళ్ళు ఇంకోటి కూడా అంటారు. ఎవరైనా పెరగాలని కోరుకుంటారు కదా, ఇట్లాంటి మాటలు కూడా చెప్తుంటారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అంతా ఉన్న ఫలానా చీలిపోయి 20 మంది వెళ్ళారంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? వీళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నప్పటికీ వీళ్ళతో విధేయతలు, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ప్రాక్సీలుగా అక్కడ ఉన్నారు తప్ప వాళ్ళ మొత్తం లింకులన్నీ ఇక్కడే ఉన్నాయనే విషయం చాలా స్పష్టమవుతుంది. దీని ప్రభావం ఇప్పుడు తెలంగాణలో ఉదాహరణకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనుకూలమని లేదా బీఆర్ఎస్కు అని చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ కూడా ఇది ఒక ఇదే
మాకేమీ ఎవరితో మాకు అవసరం లేదని బల్ల గుద్ది చెప్పటం. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ ఒక 10 ప్రాంతీయ పార్టీలు ముక్క చెక్కలు అయిపోయినాయి బీజేపీ దెబ్బకు. వీళ్ళందరూ వెళ్ళి కలవటం. ఇప్పుడు నేను చెప్పిన పార్టీలు ఉన్నాయి చూడండి, ఎన్సిపి, లోక్శక్తి, శివసేన, జేడీఎస్, ఇవన్నీ చీల్చబడ్డాయి. ఈరోజే బీజేపీ ప్రతినిధి ఒక ఆయన చెప్పాడు, మేము ఎప్పుడు పార్టీలను చీల్చమని. మీరు చీల్చరు సార్, అవి చీల్తాయి, అవి చీలిన తర్వాత మీరు వాటిని ఉపయోగించుకుంటారు అనేది ఈ మంత్రమే ఇతరుల మీద. ఎందుకంటే తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో కలిసిపోయింది గతంలో ఓడిపోయినప్పుడు, వీ షుడ్ నాట్ ఫర్గెట్. అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళబోయి మళ్ళీ తెలుగుదేశం ఆపిందని ఆపి రాజీనామాలు చేశారు, రాజీనామాలు చేసి పక్కకి వెళ్ళారు. కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద మటుకు పంజా విసరడానికి బీజేపీ చాలా భారీ ఎత్తున సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మరి పూర్తి విధేయతతో పొరపాటున కూడా, అంటే ఒక విధంగా అమిత్ షా అంటే వాళ్ళకు కోపం రాలేదు కానీ నాకు వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, ఆ స్థాయిలో స్పందిస్తున్న జనసేన, టీడీపీ ఏం చేస్తాయన్నది మనం చూడాల్సి ఉంటుంది. రెండోది సమాఖ్య విధానం మీద ఇప్పటికే దాడి జరుగుతుంది. ఇంకా ప్రాంతీయ పార్టీలు వేరే పార్టీలకు అసలు చోటు లేకుండా మేము చేస్తామంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. సార్ అమరావతిలో నిరసనలు, ఆందోళనలు. అమరావతిలో నిజంగా నిన్న ఆందోళనలు అంతకుముందు జరిగాయి. పెనుమాక ఉండవాలి వాళ్ళు, సరే ఈ ఆలస్యాలు వాటి మీద కూడా మనం చెప్పుకున్నాం. కానీ నిన్న రైతులు ఉండవల్లి గ్రామంలో వాళ్ళు నిరసనలు తెలిపారు. మేము ఎందుకు ఇవ్వాలి భూమి, మా 12 ఏళ్ల నుంచి మా ఊరు అసలు అభివృద్ధి నోచుకోకుండా ఆగిపోయింది, మాకు ఎకరాకు 78,000 కౌలు వస్తుంది, అటువంటి మేము మీకు భూములు ఇచ్చి మీ చుట్టూ ఎందుకు తిరగాలి, మమ్మల్ని మీరు ఎందుకు మినహాయించట్లేదు అని వాళ్ళు చాలా గట్టిగా అడిగారు. ఉండవల్లికి సంబంధించిన ఆ రైతులు సభ వాళ్ళు సిఆర్డీఏ దగ్గరికి వచ్చి మా భూమి మా హక్కు అని వాళ్ళు నినాదాలు కూడా చేశారు. 29 గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాకు ఇంత వస్తుంది అని చెప్పి, అంతేకాకుండా మా గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. రాజధాని ప్రాంతం మామూలుగానే విజయవాడకు దీనికి దగ్గరగా ఉండే కేంద్రం, అంతకుముందు తీసుకున్న భూములు మొన్న కూడా మనం చదివాం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం. రోడ్లు అభివృద్ధి కావట్లేదు, రిటర్నబుల్ ప్లాట్లకు డబ్బులు రావట్లేదు, భవనాలు చాలా బాగా కట్టి వాటిని ఐకానిక్ బిల్డింగ్స్ అంటున్నారు కానీ ఐకానిక్ రోడ్స్ రావడం లేదు. ఏం చేయాలి, వ్యవసాయం ఏమో పోయింది, పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెంది భూములకు ధరలు వచ్చాయంటే రాలేదు. ఇప్పుడు ఏం జరగాలి అని అమరావతిలో ఒక విధమైన అసంతృప్తి అలుముకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి దగ్గరగా ఉన్న ఊర్ల పరిస్థితి కొంచెం వేరు. అవి దగ్గరగా ఉంటాయి, వాళ్ళు అమ్మవాని ముందు నుంచి ఉన్నారు, అది వేరే విషయం. కానీ లోపలికి వెళ్ళినటువంటి గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు, మీరు మా మీద దృష్టి పెట్టడం లేదు. అసలు మీరు క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఇంకోటి అంటారు, కార్పొరేట్లకు భూములు ఇస్తారు, రోడ్లు ఏమో అసలు వేయడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మొన్న నారాయణ గారు ఎవరో చెప్పారు, ఈ ఉండవల్లి, పెనుమాక ఇక్కడ కొన్ని భూములు వస్తే కానీ ఆ రోడ్లు అవన్నీ ఇక్కడికి రావని వాళ్ళు అంటారు. మరి 12 ఏళ్లలో వాళ్ళైనా వీళ్ళైనా దాని పరిష్కారానికి చర్యలేం తీసుకోలేదు. ఇప్పుడు అమరావతిలో సెకండ్ ఫేజ్ ఆఫ్ యాజిటేషన్స్ ఇవి. అవును, జగన్ ఆపిన మొదటి దశలో కొంత ఆందోళన, మొదటి దఫా చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆపేసిన తర్వాత అదొక పద్ధతి. ఇప్పుడు 3వ దశ, ఈ 3వ దశలో ఇప్పటికీ నిజానికి ప్రధాన భాగం అయిపోయింది, వాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అది జరగకపోగా అంటే కొంత ధైర్యం కూడా వచ్చింది. వాళ్ళు వీధుల్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలుస్తున్నారు, లేకపోతే ఫిర్యాదులు సిఆర్డీఏ భవనం ముందే చేస్తున్నారు. ఇవన్నీ అంటే జెన్యూనిటీ వాళ్ళ వాదనలో కొంత న్యాయము, కొంత సమస్య ఉందని గుర్తిస్తున్న ఒక పరిస్థితి ఉంది. బహుశా ఈ సమయంలోనే కొంతమంది పర్యావరణ కోణంలో కూడా మళ్ళీ ఈ మునక ఇట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు. అందుకే దీనికి ఉత్తమమైన పరిష్కారం నేను ఎప్పుడు చెప్తుంది, అందరినీ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాస్తవాలు ఇవి, మేము ఇలా వెళ్తాం అని పారదర్శకంగా వేగంగా చేయగలిగితే ఈ సమస్య తగ్గుతుంది. లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఇది ఇంకా పెరుగుతుంది. సార్ రౌడీ సీఎం రేవంత్, కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారా, రేసులో బండి లేరా? నిన్న కిషన్ రెడ్డి ప్రకటన ఆయన ఢిల్లీలోనే మాట్లాడారు. ఈ రేవంత్ రెడ్డి రౌడీలాగా, ముఖ్యమంత్రిలాగా కాకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఈయన అసలు నా మీద